ఈ రోజు వీడియోలో మనోడు ఏం ఉండబోతుండంటే మేకప్ పిక్చర్ మెంతెంగూర. అది కూడా ఎందుకో తెలుసా? సబ్స్క్రైబర్స్ అందరూ మేకప్ పిక్చర్లు మేకప్ వట్టలు అని చెప్పి కామెంట్ పెడతానే ఉన్నారు. అరే బాయ్, నేను ఒకటి చెప్తా విను. సబ్స్క్రైబర్స్ కి చేతి దూల ఎక్కువ, పూల చొక్కాకి నోటి దూల ఎక్కువ, మన రావణ్ ఫర్ యూ చెప్పే దాంట్లో సొల్లు ఎక్కువ. బాయ్, ఫైనల్ గా సబ్స్క్రైబర్స్ చెప్పిందల్లా నువ్వు చేసినావు అనుకో, లాస్ట్ కి నీ వట్టకాయలు కూడా మిగిలాయి. ఈ రోజు మేక వట్టకాయల కూర అడిగినరు, రేపు పొద్దున నీ వట్టకాయల కూర అడుగుతారు. చేస్తావా బాయ్? మరెందుకురా నీకు? నెక్స్ట్ నీ పిచ్చల్ బ్రో, నీ కపూరాల కర్రీ వండు బ్రో, నీ ఒట్టకాయల కర్రీ చెయ్యి బ్రో ప్లీజ్. బ్రో నీ కాయలతో వండు బ్రో ప్లీజ్. ఈసారి గుర్రం తుల్లి కూర వండు బ్రో. బ్రో నెక్స్ట్ పిల్లి పిచ్చల్ పాలకూర వండు. కుక్క పిచ్చల్ కొత్తిమీరతో వండు బ్రో. ఫైనల్ గా సబ్స్క్రైబర్స్ చెప్పినందుకు మన బాయ్ ఎలా వండాడో చూడండి. ఫైనల్ గా అయితే తీసుకొచ్చాను. వీటిని అయితే కపూరాలని పిలుస్తారంట. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు బాగా ఉడికిన తర్వాత ఈ పీసెస్ అన్ని అందులో వేసేసేయాలి. దాని తర్వాత వచ్చేసి మెంతెం కూర కూడా వేసేసుకుని ఉప్పు కారం గరం మసాలా అన్ని వేసేసుకోవాలి. మీ ఊరు సైడ్ వీటిని ఏమని పిలుస్తారో కామెంట్ చేసి చెప్పండి. ఒట్టకాయలు, మా ఊర్లో పిచ్చలే అంటారు. మా తెలంగాణలో అయితే గుర్ద కపూరాలు అని అంటారు. మేక ఒట్టకాయలు వట్టకాయలు అంటారా బాబు. పోత్ర గోలి అంటారు బ్రో బంజారాలో. కోచపిల్ల అని అంటారు బాయ్. బాగుందనా? ఫైనల్ గా ఎట్లుందో టేస్ట్ చేసి చెప్పు బాయ్. ఫైనల్ గా అయితే కొత్తిమీర జల్లుకుని అలా ప్లేట్లో పెట్టుకుంటే నాకైతే ఎలాగో అనిపించింది. తినాలంటేనే ఫుల్ కామెడీ అయింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ఈ కపూరాలని తిన్నారో లేదో కామెంట్ చేసి చెప్పండి. తినకపోతే ఒకసారి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.